హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. గాలి జనార్దన్ రెడ్డి తనయుడి సినిమాగా వైరల్ వయ్యారి పాటతోనూ అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం జూనియర్. శివరాజ్ కుమార్, ఎస్ఎస్ రాజమౌళి తదితర ప్రముఖులు ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్కర కాలం తర్వాత జెనీలియా రీఎంట్రీ ఇచ్చిన సినిమా. మంచి అంచనాలతో శుక్రవారం ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచింది ఈరోజు మనం తెలుసుకుందాం. మరి దీని కథ ఏంటంటే, జ్ఞాపకాలే ముఖ్యం అనుకునే కుర్రాడు అభి 60 ఏళ్ళొచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని జ్ఞాపకాలు ఉండాలి కదా అనేది అతని సిద్ధాంతం. కళాశాలలో 4 ఏళ్ల జీవితాన్ని స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతాడు. చిన్నప్పటి నుంచి తాను కోల్పోయిన జీవితాన్ని, జ్ఞాపకాల్ని పోగు చేసుకుంటాడు. ఆ తర్వాత తాను మనసు పడిన స్ఫూర్తి అంటే మన శ్రీలీల పనిచేసే కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. కానీ అక్కడ బాస్ అయిన విజయ సౌజన్య అంటే జెనీలియాకి అభి అంటే అస్సలు పడదు. ఆమెకు తన పేరుతోనే ఉన్న విజయనగరం అనే ఊరంటే కూడా నచ్చదు. అలాంటి ఇష్టం లేని ఊరికి ఇష్టం లేని ఉద్యోగి అయిన అభితో కలిసి వెళ్లాల్సి వస్తుంది. అదెందుకు? అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? ఆ ఊరికి విజయ సౌజన్యకి మధ్య సంబంధం ఏమిటి? ఆమెకి ఆ ఊరికి చెందిన కోదండపాణికి మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. తొలి సినిమా అనగానే హీరో డాన్సులు బాగా చేశాడా, ఫైట్లు ఎలా ఉన్నాయి, పాత్రలు ఎంత హుషారుగా కనిపించాడు, హీరోయిజం ఎలా ప్రదర్శించాడనే విషయాల్ని ఎక్కువగా ఆరా తీస్తుంటారు. అందుకే తారల వారసులు, ప్రముఖ కుటుంబాల నుంచి వచ్చే కథానాయకులు వాళ్ళ ప్రతిభను పూర్తిగా ఆవిష్కరించే ఓ షో రీల్ తరహా సినిమాల్ని సిద్ధం చేయించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. జూనియర్ కూడా ఆ లెక్కల ప్రకారమే రూపొందింది. కథానాయకుడి తండ్రి ఫ్లాష్ బ్యాక్ తో సినిమాని ఆరంభమైన ప్రథమార్థం దాదాపుగా హీరో చేసే రకరకాల విన్యాసాలతోనే సాగుతుంది. పార్కర్ ఫైటింగ్ తో హీరో పరిచయం కావడం, ఆ తర్వాత హుషారైన డాన్స్ తో కూడిన పాట, తన గ్యాంగ్ తోనూ హీరోయిన్ తోనూ కలిసి చేసే అల్లరితో, ఆ తర్వాత హుషారైన డాన్స్ తో కూడిన పాట, తన గ్యాంగ్ తోనూ హీరోయిన్లతోనూ చేసిన అల్లరితో సన్నివేశాలు, ఇలా ఫస్ట్ హాఫ్ మొత్తం ఓ టెంప్లెట్ ప్రకారమే సాగుతుంది. హాస్యం పడటం కలిసొచ్చింది. జెనీలియా పాత్ర పరిచయం నుంచి కథ కొత్త మలుపు తీసుకుంటుంది. అక్కడి నుంచి కుటుంబం, అనుబంధాలు, గ్రామీణ నేపథ్యం ఇలా ప్రేక్షకుడు ఊహించినంత దూరం ప్రయాణం చేస్తుంది. అయితే ఎక్కడ కూడా కొత్తగా అనిపించదు. తెలిసిన ఈ కథని కొత్తగా చూపే ప్రయత్నం కనిపించలేదు. హీరోకి జెనీలియాకి మధ్య సంబంధాన్ని ఆవిష్కరించే సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతాయి. అక్కడి నుంచి ఆ ఇద్దరి మధ్య డ్రామా మొదలవుతుందని ఆశిస్తాం. కానీ ఫ్లాష్ బ్యాక్ తర్వాత అనూహ్యంగా మళ్ళీ కథ పల్లెటూరి బాట పడుతుంది. శ్రీమంతుడు, మహర్షి తదితర సినిమాల్ని గుర్తు చేస్తూ సన్నివేశాలు సాగుతాయి. ద్వితీయార్థంలో భావోద్వేగాల్ని బలంగా పండించేందుకు ఆస్కారం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టలేదు. దాంతో కొన్ని సన్నివేశాలు మాత్రమే ప్రభావం చూపించాయి. పతాక సన్నివేశాలకి ముందే వచ్చే మలుపు ఆకట్టుకుంటుంది. హీరో టాలెంట్ ని తెరపై ఆవిష్కరిస్తూ ఓ పెద్ద కథని చూపే ప్రయత్నం మాత్రమే చేశారు తప్ప కొత్తగా చెప్పలేకపోయారు. మరి ఎవరు ఎలా చేశారంటే, కిరీటి హుషారైన తన నటనతో ఆకట్టుకున్నాడు. డాన్సులు, ఫైట్లు చాలా బాగా చేశాడు. తెరపై కనిపించిన విధానం కూడా బాగుంది. వైరల్ వయ్యారి పాటలో అయితే పైసా వసూలు అనిపించాడు. శ్రీలీల, కిరీటి పోటాపోటీగా ఆ పాటలో ఆడి పాడారు. కథానాయిక శ్రీలీల పాత్రకి సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల కోసమే అన్నట్లుగా ఆమె తెరపై కనిపిస్తుంది. ద్వితీయార్థంలో వైరల్ వయ్యారి పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్పొరేట్ కంపెనీ సీఈఓగా జెనీలియా కనిపించిన విధానం ఆమె నటన మెప్పిస్తుంది. కీలకమైన పాత్రలో ఆమె రీఎంట్రీ ఇచ్చారు, కానీ అందులో నటించేందుకు ఆమెకు పెద్దగా ఆస్కారం లభించలేదు. రావు రమేష్, రవిచంద్రన్ కీలక పాత్రలో కనిపించారు. పరిధి మేరకు నటించారు. అచ్యుత్ కుమార్ విలన్ గా కనిపిస్తారు. అందులో బలం లేదు. వైవా, హర్ష, సత్య అక్కడక్కడ కొన్ని నవ్వులు పంచారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలైట్. సెంథిల్ ఛాయాగ్రహణం మెప్పిస్తుంది. ఎడిటింగ్, కళా విభాగాల మంచి పనితీరును కనబరిచాయి. పాటల రచయిత కళ్యాణ్ చక్రవర్తి ఈ సినిమాతో మాటల రచయితగాను మెప్పించారు. రాధాకృష్ణారెడ్డి దర్శకుడిగా పట్టు ప్రదర్శించారు, కానీ రచనలో కొత్తదనం చూపించలేకపోయారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది.